ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 22వ రోజుకు చేరింది. అది చాలా భీకరంగా కొనసాగుతూ ఉంది. ఇరాన్ దెబ్బకు అమెరికా, ఇజ్రాయెల్ అయితే నిజంగానే ఈ యుద్ధం నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలో మార్గాలు వెతుకునే పరిస్థితి వచ్చింది. అంత బలమైన దేశాలను ఇరాన్ ఏ విధంగా తట్టుకొని నిలబడి పోరాడుతుంది అన్నది ప్రపంచం కూడా ఆశ్చర్యపోతూ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రండి మాకందరూ మద్దతుగా రండి, మాతో చేతులు కలపండి, అందరం ఇరాన్ని ఓడిద్దాం, ఇరాన్ని నామరూపాలు లేకుండా చేద్దామని చాలా దేశాలకు పిలిపిస్తూ ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. అయితే F-35 లాంటి అమెరికా ప్రపంచంలో తూపనబడే యుద్ధ విమానాలు, రాడర్లు కూడా చిక్కవని చెప్పి గొప్పగా చెప్పుకునే యుద్ధ విమానాలను సింపుల్గా తూక ముడిచేటట్లు చేసింది ఇరాన్. వాటి మీద కూడా దాడి చేస్తే అవి బతుకు జీవుడా అని ఎక్కడో ల్యాండ్ అయిపోయి మరుగునకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితుల మధ్య అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్ భూభాగాన్ని ఉపయోగించుకొని అమెరికా టెహ్రాన్ మీద, ఇరాన్ మీద దాడి చేయబోతుంది అని అంతర్జాతీయ మీడియాలోనే కథనాలు వచ్చాయి. ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇరాన్ ఫస్ట్ నుంచి చెబుతూ ఉంది, మా మీద యుద్ధానికి ఎవరి భూభాగాన్ని వాడుకునే అవకాశం ఇచ్చినా వాళ్ళు మేము శత్రువులుగానే చూస్తాం, వాళ్ళ మీద మేము దాడి చేస్తాము అని చెప్పినట్లే అమెరికా ఎవరి భూభాగాన్ని వాడుకొని ఇరాన్ మీద యుద్ధం చేస్తుందో అందరి మీద ఇరాన్ అయితే దాడి చేస్తూనే ఉంది. వాళ్ళ పరిస్థితి అతలాకుతలం అయ్యే వరకు వచ్చింది. సో ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక బేస్ను ఏర్పాటు చేసుకోబోతున్నారు అమెరికా. దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్ని బేస్ చేసుకుని ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారనే కథనాలు. దానికి వాళ్ళు చెప్తున్నది ఏంది, లిమియో ఒప్పందం అంటూ ఉన్నారు. లిమియో ఒప్పందం అంటే 2016లో అమెరికాకు భారత్కి మధ్య జరిగింది కదా, లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అని లిమియో అంటారు. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా బేస్ ఏర్పాటు చేసి ఇరాన్ మీద అటాక్ చేయబోతుంది అని. సో ఇది చాలా సంచలనమయ్యేసరికి ఒక్కసారిగా చాలా దేశం కానీ ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఇట్స్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఒక ప్రకటన జారీ చేశారు. అవి ఎవరు నమ్మకండి, ఇదంతా కనుక ఊహాజనితం, రూమర్సు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మీద యుద్ధం చేయడానికి మా భూభాగాన్ని మేము ఇవ్వడం లేదు. అండ్ ఆ లిమియో ఒప్పందం అన్నది ఒకరి సైనికులు మరొకరు పరస్పర సహకారం కోసం మాత్రమే. అంటే ఇంధనం నింపుకోవడం, ఏదైనా మరమ్మతులు అంటే చేసుకోవడం, లేదా ఏదైనా విశ్రాంతి తీసుకోవడం, ఇటువంటి వాటికి మాత్రమే ఆ ఒప్పందం కుదిరింది. కానీ ఒకరి మీద దాడి చేసి యుద్ధం చేయడం కోసం, మా భూభాగాన్ని ఉపయోగించుకోవడం కోసం కాదది. దానికోసం ఒక ప్రత్యేక అనుమతి అవసరమవుతుంది. మేము ఆ అనుమతి ఎవరికి ఇవ్వలేదు. సో అటువంటివన్నీ నమ్మకండి అని చెప్పి భారత్ విదేశాంగ శాఖ అఫీషియల్గానే ఒక ప్రకటన జారీ చేసే వరకు పరిస్థితి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేశారు. ఇట్స్ అన్ అఫీషియల్. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇరాన్ అధ్యక్షుడికి కూడా ఫోన్ చేశారు, పరిస్థితుల గురించి చర్చించారు, మాట్లాడారు. ఇరాన్ క్లియర్ కట్గా చెబుతూ వస్తుంది, భారత్ మాకు చారిత్రాత్మకమైనటువంటి స్నేహితుడు, వాళ్ళ నౌకలు మాతో సంప్రదించి వాళ్ళ నౌకలు ఏంటో చెప్పి ఆ నౌకలు పోవడానికి మాకేం ఇబ్బంది లేదు అని. ఆ మేరకే మనకు కొన్ని చమురు, గ్యాస్ నౌకలు కూడా వచ్చాయి. ఇరాన్ సహకరించింది కాబట్టి కొంతవరకు మనం తీవ్ర కష్టాల్లోకి పోకుండా కొంతవరకు సేవ్ చేసుకోగలిగాం. ఇప్పుడైనా భారత్ నౌకలు వెళ్ళొచ్చు, మాకేం ఇబ్బంది లేదు. బట్ మీ నౌకలు ఏవి ఏంటనేది మాట్లాడండి. మా మిత్ర దేశాలు, మా ఫ్రెండ్స్ అనబడి మేము ఎవరైతే చెబుతున్నామో వాళ్ళ జెండాలు వాడుకొని మా శత్రువులు వెళ్ళిపోతున్నారు, మేము దాన్ని అలో చేయము, మీరు సంపాదింపులు జరపండి, మీవేవో మాకు చెప్పండి అని ఇరాన్ చెబుతూ వస్తుంది. ఆ దిశగా నౌకలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ మొత్తం మీద అయితే కాసేపు ఒకసారిగా ఉలికిపాటు గురయ్యారు జనం, దేశ ప్రజలు కూడా. ఏందబ్బా, అమెరికా మన దేశంలోకి వచ్చి బేస్ ఏర్పాటు చేసి ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ మళ్ళీ మనం కూడా శత్రువులుగా మారిపోయే పరిస్థితి వస్తుందా, ఏం జరుగుతుంది అని. సో విదేశాంగ శాఖ క్లియర్ కట్, అటువంటివి ఏవీ లేవు, రూమర్స్ నమ్మకండి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక ప్రకటన జారీ చేశారు.